ఈరోజు మనం క్లాసులో √3 ఒక కరణీయ సంఖ్యను ఎలాగూ మనం నిరూపణ చేయగలం. √3 ఒక కరణీయ సంఖ్యని మనం ఎలాగూ నిరూపణ చేయగలం. ముందుగా నిరూపించడానికి ముందు √3 ఒక అకరణీయ సంఖ్య అని మనం మొట్టమొదటిగా అనుకోవాలి. అకరణీయ సంఖ్య అంటే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే p/q రూపంలో లేదా a/b రూపంలో రాయగలిగేటువంటి సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటాం. అంటే భిన్న రూపంలో రాయగలిగినటువంటి సంఖ్యలు. ఇక్కడ √3 = a/b వ్యవస్థితం అయ్యేటట్లు a, bలు పరస్పర ప్రధానాంకాలు అని చెప్పని మనం అనుకోవాలి. అనుకున్న తర్వాత √3 = a/b దీన్ని మనం అడ్డగుణకారం చేస్తాం. అడ్డగుణకారం చేసినప్పుడు ఏమవుతుంది? √3b = a అవుతుంది. అప్పుడు √3 అడ్డగుణకారం చేసిన తర్వాత √3b = 1 అయింది. 1 అయింది కాబట్టి ఇప్పుడు ఇరువైపులా వర్గం చేద్దాం. చేస్తే √3b² రెండో వైపుని కూడా వర్గం చేస్తే a² అయింది. ఇప్పుడు విడిగా రాసినట్లయితే √3² × b² = a². తర్వాత నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే 3b² = a². ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 1గా మనం రాసాం. ఎందుకు రాసాము అంటే తరువాత నెక్స్ట్ ప్రతిక్షేపం చేయాలి కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఈ 3ని RHS వైపు LHS నుంచి RHS వైపు తీసుకెళ్తే /3 అయింది. అంటే b² = a²/3. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే a²ని ఏం భాగిస్తుంది? ఇక్కడ 3 భాగిస్తుంది. a²ని 3 భాగిస్తుంది. మనం నేర్చుకున్నటువంటి సిద్ధాంతం 1.3 నుంచి ఏని కూడా 3 భాగిస్తుంది. అంటే a²ని 3 భాగిస్తుంది, ఏని కూడా భాగిస్తుంది. అందువల్ల a నెక్స్ట్ మనం 3c అని చెప్పని అనుకుందాం. అనుకుంటే ఈ a యొక్క విలువను ఈక్వేషన్ నెంబర్ 1లో కనుక మనం aకి బదులుగా ప్రతిక్షేపణ చేద్దాం. aకి బదులుగా ప్రతిక్షేపణ చేస్తే 3b² = 3c². ఇక్కడ 3b² = 3c² అంటే 3² × c². తర్వాత ఏమైంది? 3b² = 9c² అయింది. b² = 9c²/3. కొట్టువేతలేస్తే 3c². అంటే b² ఎంతకు సమానం? 3c². దీన్ని c² = b²/3గా మనం రాసాము. అంటే ఈ 3c² = b². అప్పుడు 3 RHS వైపు కనుక వెళితే భాగిస్తుంది. కాబట్టి c² = b² అయింది. తరువాత మనం b²ని 3 భాగిస్తుంది. మనం గతంలో చెప్పుకున్నప్పుడు 1.3 సిద్ధాంతం నుంచి bని కూడా 3 భాగిస్తుంది. ఇందాక మనం చూసినట్లయితే ఇక్కడ a²ని 3 భాగిస్తుంది మరియు b²ని కూడా 3 భాగిస్తుంది. ఏబీలు పరస్పర ప్రధానాంకాలు కాబట్టి వాటికి సామాన్య కారణాంకం 3 అయింది. కానీ ఏబీలు పరస్పర ప్రధానాంకాలు అయినప్పుడు ఒకటి తప్ప ఎటువంటి ఉమ్మడి కారణాంకం ఉండకూడదు. అందువల్ల మనం ప్రతిపాదించిన √3 ఒక అకరణీయ సంఖ్య అనేటువంటి భావన విరుద్ధము. కాబట్టి √3 ఒక కరణీయ సంఖ్య అని మనం చెప్పవచ్చును. ఇవి ఎగ్జామ్స్లో తరచుగా వచ్చేటువంటి ప్రశ్నలు. 29వ క్వశ్చన్లో వచ్చేటువంటి ప్రశ్నలు అన్నమాట. √2 అలాగే √3, √5, √7 ఈ 4 లెక్కల్లో ఖచ్చితంగా ఒక లెక్క మరి 29వ క్వశ్చన్గా రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా నేర్చుకుందాం.